పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Curiously enough, in Lemurian days, the first ray was active. This was become of a special dispensation or effort on the part of the planetary hierarchy. With the aid of the seventh ray, the needed work went forward. At the time of the individualization of humanity, a third ray, the fifth, was called into operation, and thus, with an united effort of the first, the seventh, and the fifth, the great fusion between the higher and lower aspects of mankind was made. So, మనకి లెమోరియన్ టైంలో లెమోరియన్ డేస్లో ప్రధానంగా అప్పుడు ఫస్ట్ రే యాక్టివిటీ అంటుంటే జరిగింది. ఈ ఫస్ట్ రే యాక్టివిటీ తోటి సెవెంత్ రే యాక్టివిటీ లింక్ అయి ఫస్ట్ రే అండ్ సెవెంత్ రే అన్నటువంటిది ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యి అవి రెండు రేస్ ఎక్కువ ప్రాధాన్యత వహించి అప్పుడు వర్క్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత at the time of the individualization of humanity, a third ray, the fifth, was called into operation. ఇండివిజువలైజేషన్ అన్నటువంటిది అంటే లెమోరియన్ టైంలో మానవుడు అంటే తనకి తాను అనేటువంటి భావం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. అప్పుడే మానవుడు ఏర్పడ్డాడు భూమి మీద. నేను అన్నటువంటి భావం పూర్తిగా ఏర్పడలేదు కాబట్టి అప్పుడు ఇండివిజువలైజేషన్ అన్నటువంటిది ప్రధానంగా వర్తించారు. ఇది నా దేహము, దీన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఫస్ట్ తనకి తాను అన్నటువంటిది. లేకపోతే తను చోట్లో ఉన్నటువంటి వాడు అంటే యానిమల్ నేచర్లో ఉన్నటువంటి వాడికి గ్రూప్ సోల్ అనేటువంటి పనిచేస్తుంది. 10 మందిలో వాడు ఒకటిగా ఉంటాడు, వాడికి ఇండివిజువల్గా వాడికి ఏం పనిచేయడం అనేటువంటిది ఉండదు. సో దాని నుంచి వీడు లెమోరియన్ టైంలో ఇండివిజువలైజ్ అవ్వడం అనేటువంటిది ఒకటి జరిగింది. ఈ ఇండివిజువలైజ్ అవ్వడంలో ఏం జరిగిందంటే మానవుడికి తను ప్రొటెక్ట్ చేసుకోవడం, తనని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటి ఇంపల్సెస్ లేదా థాట్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యాయి. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది సెవెంత్ రే యాక్టివిటీ. తర్వాత తను చక్కగా ఒక విధంగా తను జీవించడం, తన నిత్య జీవితంలో చక్కగా అంటే ఒక తను అన్నటువంటి భావం అంటే భౌతికత్వము అన్నటువంటి భావం చక్కగా పెంపొందించుకోవడం, తద్విధముగా తన జీవితాన్ని గడుపుకోవడం అన్నటువంటిది సెవెంత్ రే యాక్టివిటీతో పాటు ఫిఫ్త్ రే యాక్టివిటీ కూడా అప్పుడు జరిగింది. సో ఈ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ చేత మానవుడు ఇండివిజువలైజ్ అయ్యాడు అన్నమాట. It is interesting to note that the second ray influence in the Aryan race at this time is the fifth, thus linking up the Aryan and the Lemurian civilization. So, ప్రస్తుతం ఆర్యన్ రేస్, ఈ ఆర్యన్ రేస్ లెమోరియన్ రేస్కి there is link up. Because ఇప్పుడు సెకండరీ రే ఈజ్ ఫిఫ్త్ రే. ఆర్యన్ టైంలో అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి టైంలో సెకండరీ రే ఈజ్ ఫిఫ్త్ రే. సెకండరీ రే అంటే పర్సనాలిటీ రే. పర్సనాలిటీ రే ఫిఫ్త్ రే కాబట్టి కాంక్రీట్ నాలెడ్జ్ కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి విషయముల మీద వాటి మీద ఎక్కువ పరిశోధన అనేటువంటిది, ఎక్కువ వాటి గురించి తెలుసుకోవడం అనేటువంటి భావం ఎక్కువగా పనిచేస్తుంది.
కానీ వీడి యొక్క ఈగోయిక్ రేజ్ డిఫరెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్యన్ యొక్క ఈగోయిక్ రేజ్ సెకండరీ. సో ఈ పర్సనాలిటీ రేగా ఉన్నటువంటి ఫిఫ్త్ రే ఇప్పుడు దీనిను లెమోరియన్ టైంలో ఉన్నటువంటి దానికి దేర్ ఇస్ లింకప్ అని చెప్తాను. సో ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకిను అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధం అనేటువంటిది ఉంది. Both were and are intensely material civilizations, but the Lemurians was material because the whole attention of the hierarchy was turned to the development of physical man, while today the attention is not turned to the physical unfoldment of man, but to an effort to enable man to control the physical forces of the planet. One rather striking instance of the similarly of the ray forces should be here noted. In Lemurian days, the yoga of the age, which produced the required atoning or unification, preceding the taking of the initiation of the time, was Hatha Yoga, the yoga of the physical body. So, ఇప్పుడున్నటువంటి టైంకి అప్పుడున్నటువంటి టైంకి ఏంటంటే లింకప్ ఫిఫ్త్ రే. ఈ ఫిఫ్త్ రే వలన ప్రస్తుతం మానవుడు మెటీరియలైజింగ్ అన్నటువంటి దానిలో ఎక్కువగా పనిచేస్తున్నాడు. అప్పుడు ప్రధానంగా ఇది ఎక్కువగా పనిచేయించడంలో ఉద్దేశం ఏంటంటే వాడికి ఒక కుటుంబం, వాడు తడిసిపోతున్నాడు అనుకోండి వర్షంలో, వాడు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు వర్షంలో తడుస్తుంటే వాడు వెంటనే వాడి చెట్టు కింద ఎక్కడో వెళ్తాడు. అప్పట్లో ఆ థాట్ పనిచేసేది కాదు మానవుడు. అంటే తాను ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి థాట్ పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దేహం, ఇది నా దేహము, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి భావం ఫస్ట్ రావాలి మానవుడికి. అది రాకపోతే తన దేహాన్ని తను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటిది పనిచేయదు. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి పరమ గురువులు వాడికి ఏం చేశారంటే ఫిఫ్త్ యాక్టివిటీ ద్వారా వాడికి ఒక ఇండివిజువలైజ్ అవ్వడం, ఈ దేహాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ దేహాన్ని చక్కగా కాపాడుకోవాలి అనేటువంటి భావములు వాడికి ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడికి అది కాదు కావాల్సిన. ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడికి ఇవ్వబడేటువంటి శిక్షణ ఏమిటంటే అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ మ్యాన్ is intent to the physical unfoldment of man, but to an effort to enable man to control the physical forces. ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడికి ఏంటంటే he should have a control over his physical body, over his physical forces. ఇది కలిగి ఉండాలి. అప్పుడు ఫిజికల్ ఫారం మీద ఒక అభిప్రాయం వాడికి ఏర్పడాలి. ఇప్పుడు ఫిజికల్ ఫోర్సెస్ మీద తనకి స్వామిత్వం రావాలి. అంటే ఎదురుకుండా మనకు ఆకర్షణీయంగా ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది మనం చేసుకునేటువంటి క్లాస్ని ఆపేయకూడదు. దాని మీద ఒక స్వామిత్వం ఉండాలి. చెప్పుకున్నటువంటి క్లాస్కి అది ఇబ్బందిగా అవ్వకూడదు. ఇబ్బందిగా ఎప్పుడవుతుందంటే దానికి వీడు లోబడిపోయినప్పుడు అది ఇబ్బందిగా అయిపోతుంది. క్లాస్ ఎప్పుడు ఆపేద్దామా, ఎప్పుడు ఆ స్వీట్ తిందామానో, లేదా ఎప్పుడు ఆ సినిమా చూద్దామనో, లేదా ఎక్సెట్రా ఎక్సెట్రా. అలా కాకుండా దాని మీద ఒక స్వామిత్వం కలిగి ఉండాలి. అంటే వీడిలో ఉన్నటువంటి ఈ సాధనాన్ని చేసుకుంటూ వీడి ఇంద్రియాలకు లోబడిపోయి ఉండడంగా కాకుండా ఇంద్రియాలకు అతీతంగా వీడు ఉండడం అనేటువంటిది ఇవ్వబడింది ఇప్పుడు సాధన. అప్పుడు సాధన ఏమిటి? ఇంద్రియాలు వాటి ద్వారా వాడికి తెలియబడుతున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం, తద్విధముగా వాడు ఉండడం అంటున్నది అప్పుడు ఇవ్వబడినటువంటి సాధన. అన్నిటికీ ఇంద్రియాలు ప్రధానం, కానీ ఇంద్రియాలతో కూర్చుని చేయవలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడం అప్పుడు, ఇంద్రియాలకు అతీతంగా చేయవలసినటువంటిది ఇప్పుడు. రెండు ఆ విధంగా ఆ రకంగా ఫిఫ్త్ రే ఇస్ లింక్డ్ టు ద లెమోరియన్ అండ్ టు ద నౌ. అప్పుడు ఇవ్వబడినటువంటి యోగం ఏమిటంటే హఠయోగం. హఠయోగం అంటే మనందరికీ తెలుసు. సో లెమోరియన్ టైంలో దేహమును మెయిన్గా కలిగి దేహము యొక్క విధానములను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని దేహమును చక్కగా కాపాడుకోవడం అంటున్నదే ప్రాతిపదికగా ఉండడం అనేటువంటిది లెమోరియన్ టైంలో. ప్రస్తుతం అన్నటువంటి సమయంలో ఏమిటి అంటే దేహమును బేస్గా చేసుకుని దేని నుంచి అయితే ఇదంతా వస్తుందో దానికి లింకప్ అవ్వడం అంటే ప్రస్తుతం ఇవ్వబడినటువంటి సాధన. అంటే ప్రస్తుతం ఇవ్వబడినటువంటి సాధన ఏంటంటే పతంజలి యోగము, అప్పుడు ఇవ్వబడినటువంటి యోగం ఏంటంటే హఠయోగం. అందు గురించి ఆ తేడాలు అనేటువంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు ఆయన. Physical control, a control which has today been so perfected in the race that it is now automatic and has slipped below the threshold of consciousness. Below the threshold of consciousness. It has a control which has today been so perfected in the race. So వీడిలో ఒక పర్ఫెక్షన్ అన్నటువంటిది వచ్చేసింది ఆల్రెడీ. అంటే వీడు ఎంత బాగా తినాలి, ఎంతగా జీవించాలి, ఎంతసేపు పడుకోవాలి అన్నటువంటిది ఒక పర్ఫెక్ట్ అన్నటువంటిది వీడికి వచ్చేసింది.
సో ఆ విధంగా జీవించడం అనేటువంటిది వీడికి తెలుసు ఆల్రెడీ. తెలిసి వీడు తప్పులు చేస్తుంటే దానికి ఎవడేం చేయలేడు. పొద్దున్నే లేవాలి, స్కూల్‌కి వెళ్ళాలి, ఇవన్నీ వీడికి తెలుసు. 10వ తరగతికి వచ్చేసాడు పిల్లాడు. 10వ తరగతికి వచ్చినవాడు ఇంకా స్కూల్ ఎగ్గొడదామా, ఇంకా వెళ్ళి ఆడుకుందామా అనేటువంటి భావం ఉందంటే దట్ మీన్స్ హి ఈజ్ అట్ ఫాల్ట్. అది తెలుసుకోవాలి. అంతే తప్పితే వాడికి ఫస్ట్ క్లాస్‌లో ఉన్నటువంటి వాడికి డిసిప్లిన్ వాడికి చెప్పక్కర్లేదు. ఫస్ట్ క్లాస్‌లో ఉన్నటువంటి వాడికి నువ్వు స్కూల్‌కెళ్తే నీకు చాక్లెట్ కొనిస్తానని చెప్పొచ్చు. కానీ 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి వాడికి అది చెప్తే వాడు చెడిపోతాడు. వాడు సహజంగా ఆ రూల్స్‌కి ట్యూన్ అప్ అయిపోయి ఉండాలి. అంటే ఎంతగా తినాలి అంతగా మాత్రమే తినడం. ఎంతసేపు పడుకోవాలి అంతసేపు పడుకోవడం. ఇలాంటివన్నీ సహజ గుణాలుగా మనకు వచ్చేసేయాలి. దీనికన్నా పైన ఇంకో క్లాస్ ఉందండి. దాన్ని నేర్చుకోవడానికి ఇప్పుడు వీడు మానవుడు సంసిద్ధుడై ఉండాలి. అలా గాకుండా అప్పుడెప్పుడో లెమోరియన్ టైమ్‌లో ఉన్నటువంటి క్లాసులే ఇప్పటికి చదువుకుంటున్నామట అంటే దట్ మీన్స్ మనం చాలా వెనకబడి ఉంటున్నాము అని అర్థం. This gave to the initiate the needed physical control, a control which has today been so perfected that it is now automatic and has slipped below the threshold of consciousness. In the great cyclic recapitulations which go on ceaselessly, we see today in our Aryan race a tremendous emphasis being given to physical perfection, to sport, to athletes, to dancing, and to physical culture. ఆ రకంగా ఇన్వాల్వ్మెంట్ చేత ఈ ఫిజికల్‌కి సంబంధించినటువంటి వాటిల్లో ఒక కంట్రోల్ అన్నటువంటి దానికి చిహ్నంగానే మనం చేసేటువంటి డాన్సెస్ అన్నటువంటివి కానీ ప్రస్తుతం అవి ఎక్కువగా అవి ఎదుగుతున్నాయి. అంటే వాడికి బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంటే వాడు అంత పర్ఫెక్ట్‌గా వాడు డాన్స్ చేస్తాడు చెప్పండి. 3 వేలైన స్టెప్స్ వాడు పై నుంచి కింద దుంకుతాడు. ఏవో అనేక భంగిమల్లో వాడు చూపిస్తుంటాడు. అంటే వాడు మొత్తం బాడీ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. అదే వేరే మనం చేద్దామని చూస్తే మన వెంటనే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. సో ఏంటిటంటే దీనికి రహస్యం ఏంటిటంటే ఫిజికల్ కంట్రోల్ అన్నటువంటిది ఆల్రెడీ సిద్ధింపబడినటువంటి స్థితిలో మానవుడు ఇప్పుడున్నాడు. అప్పుడున్నటువంటి స్థితి ఏంటంటే ఫిజికల్ మీద ఒక కంట్రోల్ రావాలి వాడికి. ఏమి తెలీదు వాడికి. సైకిల్ కొనిచ్చారు, బండి కొనిచ్చారు. బండి కొనిచ్చిన వాడికి కొత్తగా బండి నడుచుకోవడం అదే నీకు సాధన రా అని చెప్పాడు. ఇప్పుడు ఇవ్వటువంటి సాధన ఏంటంటే బండి నీకు ఉంటుంది. ఎప్పుడు అవసరమో అప్పుడు బండిని వాడుకో. బండిని అక్కడ పార్కింగ్‌లో చేసి నువ్వు సాధన చేసుకోవాల్సిన టైంలో సాధన చేసుకో. ప్రేయర్ చేసుకోవాల్సిన టైంలో ప్రేయర్ చేసుకో. ఇప్పుడు ఇవ్వబడినటువంటి సాధన. ఇప్పుడు కూడా వీడు ఆ బండి కొత్తగా కొనిచ్చారని చెప్పి దాన్ని వేసుకొని తిరుగుతానంటే వీడికి వేస్ట్ చేసుకుంటాడు టైం. అది వీడికి తెలుసుకోవాలి. ది రేస్ ఇట్ ఈస్ నౌ ఆటోమేటిక్ అది. Aryan race is in the cyclic effect of the same ray forces playing upon human again. The initiatory goal is today a mental atoning. Nevertheless, the physical reaction to the ray forces produces a higher form of hatha yoga or physical coordination. These points will be further elucidated. The secondary influence which is leading the Aryan race forward is that of the fifth ray of concrete knowledge or science. This ray, as we have seen, was one of the rays which brought about individualization millions of years ago. ఇది మనం చదువుకునేటువంటి చరిత్ర చాలా 19.5 millions of years మానవుడు భూమి మీద ఇదంతా మనం చెప్పుకున్నాం కదా. సో ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్‌లో జరుగుతున్నటువంటి కథని మనకు చెప్తున్నారు. సో అప్పుడు ఫిఫ్త్ రే అనేటువంటిది ఆ రకమైనటువంటిది ఇచ్చింది. ఇప్పుడు ఫిఫ్త్ రే అనేటువంటిది ఈ టీచింగ్ ఇస్తుంది అనే విషయం చెప్తున్నారు. Was of the race which brought about individualization. Again, it comes into power, and though it has had many cycles of activity since Lemurian days, none of them have been of such unobstructed dominance at the present. Hence the tremendous potency of individuals at this time, hence the difficulty, but also the opportunity. This is the ray of quality, and its effect is to stimulate the acquisition of knowledge and the growth of the human intellect, which is an instrument of exceeding sensitivity, producing increased awareness of God. So వీటిలో ఇంటలెక్చువాలిటీ అంటే చక్కగా పెంపొందించి చక్కగా ఎస్పెషల్ అటువంటి హయ్యర్ సైన్సెస్ వీటి అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి విధానాన్ని ఇచ్చేటువంటిది ఫిఫ్త్ రే. అంటే ఉదాహరణకి ఒక సైన్స్ టీచర్ ఉన్నారు అనుకోండి.
ఆ సైన్స్ టీచర్ ఫస్ట్ క్లాస్కి వెళ్తారు, 5th క్లాస్కి వెళ్తారు, 8th క్లాస్కి వస్తారు, 10th క్లాస్కి వస్తారు. ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి ఏదో సైన్స్ అంటే ఏవో చిన్న చిన్న ఏవో చెప్పచ్చు. 5th క్లాస్ వాడికి ఇచ్చేటువంటి టీచింగ్స్ వేరు, 8th వాడికి ఇచ్చే టీచింగ్ వేరు, 10th వాడికి ఇచ్చేటువంటి టీచింగ్ వేరు. అలా 5th డే అనేటువంటిది అప్పుడు ఇచ్చినటువంటి టీచింగ్స్ వేరు. ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ నాలెడ్జ్ అంటే సృష్టి నిర్మాణం అనేటువంటిది కాంక్రీట్ నాలెడ్జ్. సృష్టి ఏ విధంగా నిర్మాణం అయింది అంటున్నది ఇప్పుడు కాంక్రీట్ నాలెడ్జ్. అప్పుడు కాంక్రీట్ నాలెడ్జ్ ఏమిటి? ఇదిగో ఇది బల్ల, ఇది జాగ్రత్తగా ఉండాలి, ఈ బల్లతోటి మనం ఇష్టం వచ్చినట్టు నడిస్తే మన కాలు కొట్టుకుంటే దెబ్బ తగులుతుంది. ఇది కాంక్రీట్ నాలెడ్జ్ అప్పుడు. సో ఆ రకంగా ప్రస్తుతం 5th రే అనేటువంటిది ఈ నాలెడ్జ్ అనేటువంటి జీవులకు ఇవ్వడంలో ప్రధానంగా వర్తిస్తుంది. It might be said that in Lemurian times, the effect of this ray was to stimulate the instinctual nature. It gave awareness of the form nature of deity during Atlantean days. Through the influence of the second ray, the instinct began to merge into the intellect. అప్పట్లో ఏంటంటే లెమోరియన్ టైంలో ఇన్స్టింక్చువల్ నేచర్ నుంచి ఇంటలెక్ట్ అనేటువంటిది అట్లాంటియన్ టైంలో వచ్చింది. సో ఇన్స్టింక్చువల్ నేచర్గా ఉన్నటువంటి వాడిది వచ్చి అట్లాంటియన్ రేస్లో అది మెర్జ్ అయిపోవడంలో వాడు ఒక ఇంటలెక్చువల్ బీయింగ్గా తయారయ్యారు. The influence of the second ray and the aspect of man's nature was developed, which is called in theosophical books కామమానస్ అన్నటువంటిది మనకి కాస్మిక్ ఫైర్లో దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కామమానస్ అన్నటువంటిది ఏమిటంటే వీడి యొక్క లోవర్ మైండ్ ఈజ్ లింక్డ్ విత్ ద థింగ్స్ విచ్ ఆర్ అరౌండ్ హిమ్ అండ్ హిస్ మైండ్ ఈస్ బీయింగ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు ద థింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ అండ్ విత్ విచ్ హీస్ బీయింగ్ డైరెక్టెడ్. అది కామమానస్ అంటే. సో దాన్ని ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఫేజ్ సింప్లీ మీన్స్ a blend of desire, feeling, lower mind, a curious synthesis which characterizes average man today. Average man ఏమిటి? తన చుట్టూ అంటాడు వస్తువులకి తను లోబడిపోయి అవి వాడిని డైరెక్ట్ చేసేటువంటిదిగా ఉంటుంది. ఇది మన యొక్క ఆస్ట్రల్ ప్లేన్ లో ఉంటుందని చెప్తారు కామమానస్. అంతా మనకి అక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనకి వీడి యొక్క డిజైరు అంటే ఈ వస్తువు, ఈ పువ్వు చాలా బాగుంది, అది పువ్వు, అది మనం తెంపుకొని మనం తీసుకెళ్దాం. ఆ డిజైర్ ఫీలింగ్, దాని మీద ఒక ఇష్టత. ఎవడు చూసాడులే తప్పే ఉంది, ఇన్ని పువ్వుల్లో మనం ఒక పువ్వు కోసుకుంటే అది కాదు, ఇది మన ఇల్లు కాదు కదా, ఇంటికి మనకు వచ్చాం, ఇంట్లో ఉన్న పూలు కోయడానికి మనకు అర్హత ఏమిటి అనేటువంటి భావం వీళ్ళు పనిచేయదు. లోవర్ మైండ్ అంటే ఏమిటి? వాడు సూపర్ మార్కెట్కి వెళ్ళాం, వాడు చూడకుండా ఈ వస్తువు బాగుంది, కొనకుండా మనం బ్యాగ్లో వేసేసుకుంటే ఎవడు చూడొచ్చాడు? ఇలాంటి మనస్సు అంతా పనిచేసేది కామ్ మనస్సు అంట. A curious synthesis which characterizes average man today and leads to his complicated problem. This అంటే ఈ కామ మనస్సు అంటే ప్రధానంగా 5th ray యాక్టివిటీతో లింక్ అప్ అయి ఉంటుంది. సో దిస్ డెవలప్మెంట్ gave man another type of awareness. He became conscious of the sentient universe. He became sensitive to the love of God and registered and initiate reactions to the heart of God, and innate reactions to the heart of God. So heart of God అంటే ఏమిటి ఇక్కడ? అంటే ఈ కామ మనస్సు అంటున్నది ఏమిటి అంటే చోట్లో ఉన్నటువంటి వస్తువుల విషయాలతోటి వీడు లింకప్ అయిపోయి పనిచేయడం. దాన్ని ఏమన్నారంటే హార్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. అంటే వాటిలో ఆ బ్యూటీగా తెలియబడుతున్నటువంటి దాన్ని హార్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఈ హార్ట్ ఆఫ్ గాడ్ తోటి వీడు లింకప్ అయిపోయి పనిచేయడం అనేటువంటిది టీచింగ్ ఇచ్చేటువంటిది 5th ray. Today, under the 5th ray influence, the intellect is rapidly awakening. Instinct is falling below the threshold of consciousness. Calm manas is no longer the outstanding characteristic of the disciples of the world. అంటే వీడు దేనికైతే అట్రాక్ట్ అయ్యి వీడికి అడుగులు వేయించాలో అది 5th ray యాక్టివిటీ. అంటే వీడు స్కూల్కి వెళ్ళాలి, రోజు స్కూల్కి వెళ్ళాలంటే వీడికి చాక్లెట్ ఇస్తాను. సో దట్ ఈస్ ద కామనస్. సో వీడికి ఆ చాక్లెట్ గురించి వీడు స్కూల్కి వెళ్ళడం అంటే వీడికి ఫస్ట్ నేర్పించారు. సో దట్ ఈస్ ఆ రకంగా 5th ray యాక్టివిటీ వీడి చేత ది హార్ట్ ఆఫ్ గాడ్గా ఉన్నటువంటి విషయాన్ని వీడికి టీచింగ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఏమిటంటే వీడి యొక్క ఇన్స్టింక్చువల్ నేచర్ నుంచి ఇంటలెక్ట్ నేచర్లోకి వీడు అడుగు పెట్టాడు దాని ద్వారా. సో ఇంటలెక్ట్ నేచర్లోకి వీడు ఎప్పుడైతే వచ్చేసాడో
అప్పుడు కామనస్ అంటున్నది ప్రధానంగా వీటిలో వర్తించడం అంటున్నది ఉండదు. ఈజ్ మోర్ ఇంటలెక్ట్. అంటే వాడు చిన్న చిన్న ఇదేదో 100 రూపాయలు కొంటే రూపాయి గిఫ్ట్ ఇవ్వడం అనేటువంటిది చాలా సామాన్యం. అది చూసి మనం అట్రాక్ట్ అవ్వకూడదు. 100 రూపాయల వస్తువు ఎంతవరకు అది దాంట్లో నాణ్యత ఉందనేటువంటిది మనం తెలుసుకోవాలి. 100 రూపాయలు కొంటే రూపాయి వస్తువు వాడు ఫ్రీగా ఇవ్వడం పెద్ద అందులో విశేషం లేదనేటువంటి విషయం ఈ ఇంటలెక్ట్ నేచర్‌లోకి వెళ్ళిన వాడికి అర్థమవుతుంది. అదే వీడు కామన స్థితిలో ఉన్నటువంటి వాడు వాడేం చేస్తాడంటే, ఆ రూపాయి వస్తువు ఫ్రీగా వస్తుంది కదా! ఏమైంది 100 రూపాయల వస్తువు కొంటే ఏం పర్వాలేదు కొనేయండి అంటున్నారు ఆవిడ. కాదే అది ఎందుకు పనికిరాదు ఆ వస్తువా? వాడు మనల్ని అట్రాక్ట్ చేయడానికి పెడుతున్నాడే అంటే ఆవిడ వినదు. అదంతా కామన స్థితిలో ఉన్నటువంటి వాడికి ఆ విధంగా అట్రాక్ట్ అవుతాడు. దానికన్నా ఇంటలెక్ట్ నేచర్‌లోకి వెళ్ళిన వాడికి ఈ విధంగా అర్థం చేసుకుంటాడు. వాడు రూపాయి వస్తువు ఇవ్వడం పెద్ద పాయింట్ కాదన్నట్టు. అలా. The intellect is steadily unfolding, and as it unfolds, the will, purpose, and plan of the deity begin to take shape in man's minds. Will, purpose, and plan of the deity. సో ఎప్పుడైతే వీళ్ళలో ఇంటలెక్చువల్ నేచర్ అనేది తెచ్చుకుంటుంటుందో భగవంతుడి యొక్క విల్, పర్పస్ అండ్ ప్లాన్ ఆఫ్ ది డైటీ ఈ మూడు వీటిలో వీడికి అర్థం అవడం, వీడికి తెలియబడడం అంటే జరుగుతుంది ఇంటలెక్చువల్ నేచర్లో వచ్చినటువంటి వాడు. The secondary effects of the development are the power to organize and to work individually with a definite purpose. This is demonstrated today by individuals in all departments of human activity. They evince capacity to sense the plan of God and to cooperate. They are the broad general outlines of the divine purpose and comprehend as never before the great evolutionary plan. Men are building now towards the future because they have glimpsed the past and touched the vision. సో ఫ్యూచర్లో అడుగులు వేయడానికి వీడికి కావాల్సినటువంటి విధానం ఏమిటంటే పాస్ట్ని వీడు చక్కగా దాని నుంచి వీడు దాటుకుంటూ వచ్చాడు, ఫ్యూచర్ని వీడు విజన్ చేశాడంట. అది విజన్ చేసినటువంటి వాడే వీడు వెళ్ళవలసినటువంటి మార్గం ఎట్లా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నిన్నటి దాకా మనం ఈ విధంగా ఉన్నాం, లేదా ఒక 50 ఏళ్ల సంవత్సరాల క్రితం ఇళ్ళు లేదా ఉండేటువంటి విధానం ఈ విధంగా ఉండేది. ఇప్పుడు మానవుడు ఇలా ఉన్నాడు, ఇంకో 50-100 సంవత్సరాల తర్వాత ఎలా ఉండొచ్చు అంటే మీరు గెస్ చేయండి. అది విజన్ అన్నది. అది తెలుసుకుని అడుగులు వేయడం అనేటువంటిది ప్రస్తుతం మానవుడు ఇంటలెక్చువల్ నేచర్లో ఉన్నటువంటి వాడు చేస్తున్నటువంటి విధానం. ఈ రోజు ఉన్నటువంటి టెక్నిక్స్ దీనికన్నా నెక్స్ట్ గ్రేడెడ్ వస్తున్నాయి కదా, ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్లిఫ్ట్ అయిపోతుంది కదా, ఏ వస్తువు చూసుకున్నా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుడికి దీనికన్నా దీని హయ్యర్ దానిలోకి వెళ్ళుట అనేటువంటిది వాడికి ఇవ్వబడేటువంటిది అంతా కూడా వాడి యొక్క ఇంటలెక్చువల్ నేచర్. ఈ ఇంటలెక్చువల్ నేచర్ విధంగా పనిచేయడానికి కారణం ఉదాహరణకు ల్యాప్టాప్. గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం ల్యాప్టాప్ లేదు, ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చేసింది చాలు కదా, ఇక్కడతో ఆగచ్చు కదా మానవుడు లేదు. దీనిలో ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. 10 ఏళ్ల క్రితం ఉన్నదానికి ఇప్పటికీ తేడా ఉంది, ఇప్పుడున్న దానికి ఇంకో 5 ఏళ్ల తర్వాత వచ్చే ల్యాప్టాప్కి తేడా వచ్చింది. ఏంటి తేడా అంటే ఈ రకంగా వీడు ఇంకా ఇన్నర్ దానిలోకి అలా విడిపోతున్నాడు మానవుడు. ఇట్ ఈస్ ఆల్ ది వర్క్ ఆఫ్ ది విల్, పర్పస్ అండ్ ది కృషి యొక్క విధానాన్ని దర్శించుకుని చేయడానికి ప్రధానంగా ఇక్కడ వాడు ఆ విధంగా లీడ్ అవ్వబడుతున్నాడు. ది ప్లాన్, విల్లు, పర్పస్, ప్లాన్ ఆఫ్ వాడికి వీడు ట్యూనప్ అయిపోయి వీడు పనిచేయడంగా ఇదంతా సాగుతుంది. లేటర్ వి షల్ హ్యావ్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్ అగైన్ analogous to the period wherein Kamanas was developed, and we shall then have the entire race expressing a developed synthesis of intellect to intuition. So intellectual nature develop అవ్వడానికి కామనస్ నుంచి ఇంటలెక్చువల్ నేచర్లోకి రావడానికి కొంత ట్రాన్సిషన్ పీరియడ్ వచ్చేసి, ఎందుకంటే ఆ కామన స్థితిలోనే మానవుడు ఎక్కువగా వాడు ఉండిపోయాడు. మానవుడు అది దాని నుంచి దీనిలోకి రావడానికి అక్కడ అలా స్టక్అప్ అయిపోయి ఉండిపోయాడు మానవుడు. ఇప్పటికీ కూడా కొందరు అలా ఉండిపోతాం కదా మనం, దాని నుంచి ఇంటలెక్చువల్ నేచర్లో కొందరు వెళ్ళారు. అలాగే ఇంటలెక్చువల్ నేచర్లో నుంచి ఇంట్యూషన్ నేచర్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేటువంటి మన తెలివితేటలే మనం నడుపుతున్నాయి, మన తెలివితేటల వల్లనే సంవత్సరం నిర్ణయింపబడుతుంది అనేటువంటి దాంట్లో నుంచి తెలివికి పైన బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంది. బుద్ధి అనేటువంటి తెలివిని డైరెక్ట్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యములు బుద్ధిలో ఉంటాయి. మన తెలివితేటలు మన ఎంతవరకు గైడ్ చేస్తాయంటే వీడు 100 రూపాయలు లాభం అంటున్నాడు, వాడు అక్కడ 150 రూపాయలు ఆ వ్యాపారం చేస్తే 150 రూపాయలు లాభం అంటున్నాడు. ఈ రెండిట్లో ఏ వ్యాపారం ఎక్కువ హాయి? 150 రూపాయలు వచ్చేది ఎక్కువ హాయి అన్నటువంటి భావమే వీళ్ళు పనిచేస్తుంది. కానీ ఇంట్యూషన్ నేచర్లో గడిపోయినటువంటి వాడికి అంటే బుద్ధి అనేటువంటిది వికసించినటువంటి వాడికి
ఇక్కడ 100 రూపాయల లాభం, అక్కడ 150 రూపాయల లాభం కరెక్టే. కానీ ఈ 150 రూపాయలు సంపాదించి ఏం చేయాలి మనం? 100 రూపాయలు సంపాదించుకుంటే ఇంట్లో మనం, మన కుటుంబం ఒక చోట ఉండగలుగుతాం. 150 రూపాయలు సంపాదించడానికి మన కుటుంబాన్ని వదిలేసి మనం అక్కడెక్కడికో పోవాలి. ఇది కరెక్టా? అది కరెక్టా? ఇది ఇంట్యూషన్ నేచర్ పనిచేసినటువంటి చక్కగా. 10 రూపాయలు 100 రూపాయలు వచ్చినా పర్వాలేదు. మన కుటుంబం అంతా మనం ఒక చోట ఉంటే మనం ఎంజాయ్ చేయగలుగుతాం కదా రోజు సంపాదించుకునేది. ఇది వదిలేసి 150 రూపాయలు అక్కడ వస్తుంది కదా అని ఇక్కడ కుటుంబాన్ని, పిల్లల్ని, మన చుట్టాలని అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవడం, మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ లాజిక్ పనిచేస్తున్నారు. సరే అది అది ఆ లాజిక్ పనిచేసేంత వరకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఏముండదు, అలా ఉంటాడు అంతే. ఎప్పటికో వెలుగుతున్నాడు. ఇలా ఒక 5-6 జన్మలో ఏదో అలా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకురా మనం ఇలా పరిగెడుతున్నామని, ఇలా పరిగెట్టి ఏం సాధించాలని వద్దు అని చెప్పి వాడికి ఎప్పుడో పనిచేస్తాం. అది దాని ఏమన్నారంటే ట్రాన్సిషన్ పీరియడ్ అన్నారు. అది వస్తుంది. A developed synthesis of intellect intuition preparatory to that advanced stage which will come to at the close of the next root race, the sixth root race వచ్చేసరికి అడ్వాన్స్డ్ థింకింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది. అప్పుడు అంతా ఇంట్యూషన్ లెవెల్లో వాడు పనిచేస్తాడు. 6th root race. This takes up to a period of 10 million years hence, when the intellect will have in its turn slipped below the threshold of consciousness, as did the instinct. It will then work automatically as does man's instinctual nature, and the race will be intuitive. This will really mean that the 5th kingdom in nature will be manifesting on earth, and that the kingdom of God will have arrived. ఇది పట్టడానికి ఒక 10 million years పడుతుంది. పూర్తిగా ఈ ఇంటలెక్చువల్ నేచర్లో నుంచి వీడు ఇంట్యూషనల్ నేచర్లోకి వెళ్ళిపోవడానికి. ఆ ఇంట్యూషనల్ నేచర్లోకి వెళ్ళిపోవడాన్ని దాన్ని ఏమన్నారంటే దేవా కింగ్డమ్. చక్కగా దేవతలు వాళ్ళు ఎలా అంటే ఒక చక్కగా బుద్ధి వికసించినటువంటి వాడు ఎలా పనిచేస్తారంటే అలా ఒక దేవతగా పనిచేస్తారు. దాని వల్ల అంటే 5th kingdom అన్నారు. అది అప్పుడు వాడు 6th root race లోకి వెళ్ళేటికి అది సహజ గుణంగా వాళ్ళు పనిచేస్తారు. And the race will be into 5th kingdom in nature, and that kingdom of God will have arrived. This will constitute an event of an importance equal to that of advent of the 4th kingdom, when men made their appearance on earth. This next great race will be governed by the 2nd and 4th race. అప్పుడు 6th root race వచ్చేసరికి వాళ్ళకి 2nd and 4th race అంటే ప్రధానంగా పనిచేస్తారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టీచింగ్స్ అంటే ప్రధానంగా పనిచేస్తాయి. 6th root race వచ్చేసరికి అప్పుడు కాంక్రీట్ నాలెడ్జ్ తోటి సంబంధం లేదు. అప్పుడు చిన్నపిల్లాడే వాడు ల్యాప్టాప్ పట్టుకుని వాడు ఇప్పుడే వెళ్ళిపోవడం అన్నటువంటి చూస్తున్నాం స్కూళ్ళకి. సో ఆ 6th root race ఎప్పుడైతే వస్తుందో అంటే అది కూడా ఏంటంటే ఇక్కడ లింకప్, బికాస్ వీఆర్ ఇన్ 5th root race and 6th sub root race అంటే అందు గురించి ఏంటంటే చిన్న పిల్లవాడే ఇప్పుడు 5వ తరగతి దాకా అక్కర్లేదు, 5 ఏళ్ల పిల్లవాడే ల్యాప్టాప్ పట్టుకుని వాడేస్తాడు శుభ్రంగా. అది వచ్చేస్తాం ఎందుకంటే బికాస్ హిస్ మైండ్ ఈస్ ట్యూన్ టు ద ఇంట్యూషన్. వాడికి ఎలా తెలిసింది, ఎవడు చెప్పాడు చెప్పండి మీరు? హౌ హీఈస్ డూయింగ్ ఇట్ అంటే మనం దాని మనం ఆలోచించము. మనం నొక్కాలి, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలో లేదా ఒకటి ఏదైనా తయారు చేయాలంటే మనం దాని మీద ఒక స్టడీ చేయాలి. అసలు ఈ ల్యాప్టాప్ దేని చేత తయారు చేయబడి దీని గురించి మనం స్టడీ చేసుకుని అప్పుడు దాన్ని వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అది ఒక చిన్నపిల్లాడి ముందు పెడితే వాడికి ఏం బుక్స్ ఇవ్వకండి, ఏదో ఊరికో ల్యాప్టాప్ పెట్టండి, వాడు అవి నొక్కేసారి టక్కగా వాడు దానిలోకి చక్కగా మనకన్నా ఇంకా ఎక్కువగా వాడు తెలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా వచ్చింది. బికాస్ ఇట్స్ ఆల్ బికాస్ హీస్ లింక్డ్ విత్ ద ఇంట్యూషనల్ నేచర్. అది జరుగుతుంది. సో ఇంట్యూషనల్ నేచర్ అనేటువంటి చక్కగా వచ్చేసేటప్పటికి మానవుడు ఈ 4th kingdom లో ఉన్నటువంటి వాడు చక్కగా వాడు ద నెక్స్ట్ గ్రేట్ రేస్ విల్ బి గవర్న్ బై ద 2nd and 4th race. అప్పుడు 2nd ray and 4th ray అంటే ఎక్కువగా ప్రధానంగా పనిచేస్తుంది 6th root race వచ్చేటప్పటికి. Thus demonstrating a relation between the 4th root race, the Atlantean, and the 6th root race. అప్పుడు ఈ 4th root race కి 6th root race కి there is link up. 4th root race is linked with the intellect nature and 6th root race will work with the intuitional nature. అది జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళకి వీళ్ళకి there is link up. అట్లాంటియన్ టైంలో మానవుడు ప్రధానంగా ఎమోషనల్ నేచర్గా కలిగి ఉన్నాడు. అది అప్పుడు వచ్చేటప్పటికి ఎమోషనల్ నేచర్లో నుంచి వీడు నావాడు కాబట్టి వీడు ప్రేమిస్తున్నా అనేటువంటి భావం ఉండదు. వాడు కూడా ఒక మానవుడే. మనం ఎలా అయితే కష్టపడుతున్నామో వాడికి కష్టం అనేటువంటిది కామనే. సో వాడి కష్టం ఏంటో మన కష్టం అది అటువంటిది ఒక సహజంగా అది పనిచేస్తుంది. ఇప్పటికీ కొన్ని ఆఫీసెస్లో అది పనిచేస్తుంది కదా. నాకు ఇప్పుడే పిల్లాడు పుట్టాడండి అని అంటే
పర్వాలేదు, నీకు కావాల్సినంత రెస్ట్ తీసుకో, నువ్వు కావాల్సినంత లీవ్ తీసుకో, ఈ పని నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసి పెట్టు. అలాంటి థాట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆఫీసుల్లో? వాడికి పిల్లాడు పుడితే నాకేంటండి అంటే థాట్ నుంచి, ఎవరికో పిల్లాడు పుడితే వీడు హస్బెండ్ అంటే వీడు మగవాడికైనా కూడా వాడికి కావాల్సినంత ఏర్పాటు వాళ్ళు చేసేస్తున్నారంటే ఏంటి? దట్ మీన్స్ స్లోగా ద రేస్ ఇస్ అడ్వాన్స్. అది అర్థం చేసుకో. 6th root race. In terms of consciousness, this can be expressed as a relation between an astral emotional development and an intuitional buddhic development. Astral emotional nunchi, that is Atlantean time, to the intuitional buddhic plane lo we link up. That is the second and this is the fourth. Are ragna link up. Adi cheptunnaru ikkada. The final race will be gone by the first and seventh race and the second race. Final race and 7th root race వచ్చేసరికి that will be governed by the first and 7th and second race. ఈ రేస్ ప్రధానంగా అంటే ఫస్ట్ రే, 7th రే అండ్ సెకండ్ రే, ఈ మూడు ప్రధానంగా 7th రూట్ రేస్ వచ్చేసరికి ఈ మూడు ప్రధానంగా పనిచేస్తాయి. సో ఒక టేబుల్గా ఇచ్చారు మనకి. లెమోరియన్ టైంలో ప్రధానంగా ఫస్ట్ రే, 7th రే అండ్ 5th రే ప్రధానంగా పనిచేసాయి. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందా క్లాస్. అట్లాంటియన్ రేస్ లో 2nd రే అండ్ 6th రే ప్రధానంగా పనిచేస్తాయి. ఆర్యన్ రేస్ లో 3rd రే అండ్ 5th రే ప్రధానంగా పనిచేస్తున్నాయి. తర్వాత 6th రేకి వచ్చేసరికి 2nd రే అండ్ 4th రే ప్రధానంగా పనిచేస్తాయి. 7th రేస్ వచ్చేసరికి ఫస్ట్, సెకండ్ అండ్ 7th రేస్ ఇవి ప్రధానంగా. నెక్స్ట్ వీఆర్ ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ లెసన్, ద రేస్ ఇన్ సైక్లిక్ మేనిఫెస్టేషన్. We come now to a consideration of the forces which are prevailing at the present time and hence have a supreme interest in connection with what I know have to say. It might first be stated that the main problem of today is brought about by the fact that the two rays of great potency are functioning simultaneously. As that their effects are so equally balanced and there is a situation in brought about which is described in the ancient archers in the following terms: a time of rending when the mountains which are sheltered fall from their high places. అది ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో 2 రేస్ అనేటువంటి ప్రధానంగా పనిచేస్తుంది. జనరల్గా ఎప్పుడు కూడా మనం ఇప్పటిదాకా చూస్తున్నటువంటి ఎప్పుడు కూడా ఒక రే ప్రధానంగా పనిచేయడం అంటుండేది లేదు. మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తుంటే ఎప్పుడు కూడా 2 రేస్ ఆర్ వర్కింగ్. ఈ 2 రేస్ అనేటువంటి వర్క్ చేయడంలో ఏంటంటే అనక దీంట్లో ఉన్నటువంటి అంతర్రహస్యం, ఒకరే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకి 6th రే నుంచి 7th రే అంటే ప్రధానంగా మనం పాస్ ఆన్ అవుతాం. సో అప్పుడు 6th రే యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది, 7th రే యాక్టివిటీ ఒకటి బిల్డప్ అవుతుంది. సో దీంట్లో ఈ 2 రేస్ అంటే పనిచేయడం వలన మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని ఏమని చెప్తున్నారంటే, ఒక కొండ ఉందండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారంటే, ఏ టైమ్ ఆఫ్ ట్రెండింగ్ సచ్ పీరియడ్స్ అది fall from their high places. A time of rending when the mountains which are sheltered fall from their high places and the voices of men are lost in the crash and thunder of the fall. Such periods come today at rare and long intervals, and each time they come a peculiarly significant period of divine activity is ushered in. World things pass entirely away, yet the ancient landmarks are restored. The 7th ray of ceremonial order or ritual is coming into manifestation. The 6th ray of idealism or the abstract visioning is slowly passing out. ఒక కొండ ఉంది, ఇప్పటిదాకా షెల్టర్ ఇచ్చినటువంటిది, అది కొండ అది పడిపోయి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏమైంది, మానవులు ఆ కొండ పెద్ద కొండ వీరికి పడిపోయేటప్పటికి ఏమవుతుంది, ఎంతో మంది మానవులు దానివలన వాళ్ళు లైఫ్ ఆస్పెక్ట్ అటువంటిది లాస్ అయిపోతారు, చనిపోతారు, అనేక రకాల ఇబ్బందులు అవుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే దీనివల్ల ఏమిటంటే ఒక హయ్యర్ థింగ్ ఈజ్ వర్కింగ్. అంటే ఈ 2 రేస్ పనిచేయడంలో ఏంటంటే మానవుడిని వాడు ఉన్నటువంటి స్థితి నుంచి ఒక హయ్యర్ స్థితికి తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ప్రకృతి యొక్క పరిణామాలుగా మనకు దర్శనం అవుతుంది. దీనికి చిహ్నంగానే మనకి పురాణ పురుషుల్లో మీరు సప్తాహం చేయండి అని చెప్పి అమ్మవారు చెప్తారు. మైత్రేయుడు, పరాశరుడు, వేదవ్యాసులందరూ. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సప్తాహం మొదలుపెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారో, ఈ సప్తాహం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. అక్కడ ఏదో నీరు పొంగిపోయింది, ఎంతో మంది మానవులు చనిపోయారు అటువంటి వార్తలు వస్తుంటాయి. అంటే ఎప్పుడైతే ఒక మంచి అనేటువంటిది పైకి లేస్తుంటుందో, అక్కర్లేనటువంటి చెడు అనేటువంటిది సృష్టిలో నుంచి అలా తొలగింపబడిపోవడం అనేటువంటిది సృష్టిలో అనేటువంటి రహస్యం.
అలా ఇప్పుడు 6th రే అనేటువంటిది పాస్ ఆన్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది. 7th రే అనేటువంటిది ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు యాక్షన్. ఇది జరుగుతూ ఉండడంలో ఈ మార్పులు అనేటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం, అది చెప్తున్నారు. ది అవుట్ గోయింగ్ 6th రే చెప్తారు. The 6th ray influence serve to attract man's minds towards an ideal such as that of individual sacrifice or service, and the mystical vision was the high watermark of the period. The numerous guiding mystics of the Occident and the Orient have appeared. The 7th ray influence will in time produce the magician, but in this age the magician will be predominantly in the class of white magic. 6th ray వాడిది ఏంటంటే ప్రధానంగా ఒక ఐడియల్, అంటే నా గురువు మాత్రమే ప్రధానం, నా గురువుకి ఎవడైతే భిన్నంగా మాట్లాడతారో వాడికి శరచ్ఛేద అంతే. అదే మాస్టర్ శ్రీ గారి ప్రేయర్ ఏంటి సార్, మీరు కూర్చొని మా గురువు గారు ధ్యానం చేయండి మీకు తెలుస్తుంది అనేవాడిని అంటే, అరే వాడిని పట్టుకుని కట్టేసి వాడిని తీసేయండి రా అంటారు. మీరు మాస్టర్ శ్రీ గారు మీరు కామెంట్ అవుతారు, ఏమనుకుంటున్నావు కదా, ఇలా ఉంటుందని వీడు భావం. అలా జీవించేటువంటిది అంతా కూడా 6th రే. సో నేను, నా గ్రూపు, నాది, నా గురువు, ఇలా నా గురువు లేదా నా మతం ఆరాధించేటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు, నా మతం వాళ్ళే చాలా ఇది, ఈ భావములంతా కూడా ఒక దీనికి తీసుకెళ్లేటువంటిది అంతా కూడా 6th రే యాక్టివిటీ. దాని నుంచి 7th రే యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే మానవుడిని ఇన్ఫ్లుయెన్స్ విల్ ఇన్ టైం ప్రొడ్యూస్ ద మెజిషియన్. వీడిని ఒక వైట్ మ్యాజిక్ మెజిషియన్ గా తయారు చేస్తాం. వైట్ మెజిషియన్ అంటే ఏంటో మనం చదువుకున్నాం ఆల్రెడీ. సో వైట్ మెజిషియన్ గా చేసేటువంటి యాక్టివిటీ అంతా కూడా 7th రే, అది చేసేస్తాను మానవుడిని. The white magician works with the forces of nature and swings them back into control of advanced humanity. This can, అంటే వీడు వైట్ మెజిషియన్ ఏం చేస్తాడంటే చోట్లో ఉన్నటువంటి వాటితో చక్కగా లింకప్ అయ్యి చోట్లో హయ్యర్ థింగ్స్ గా ఏదైతే ఉందో దానితోటి వీడు అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం కలిగి ఉండేటువంటి వాడు వైట్ మ్యాజిషియన్. This can already be seen working out through the activity of the scientists, which the latter end of the last century and the 20th century has produced. That much of their magical work has been turned into selfish channels by the tendency of materialistic age, and that many of their wise and true discoveries in the realm of energy are today adapted to ends which serve man's hatred or love of self. So 6th రే యాక్టివిటీకి లింకప్ అయి ఉండి పనిచేసేటువంటి వాడు ఏం చేస్తున్నట్టు అంటే వాడు సాధించినటువంటి అడ్వాన్స్మెంట్ అంతా కూడా పక్క దేశం మీద మనం బాంబు వేయడానికి వాడు సైంటిస్ట్. అరే వాడు ఒక మానవుడే, వాడి మీద బాంబు వేస్తే ఒక 100 మంది అలా చనిపోయి అమ్మో నాయనో బాబు అని చెప్పి వాళ్ళందరూ ఆ కుటుంబం అంతా చల్లా చెదిరైపోతుంటే అది మనకు ఆనందమా? అది ఆనందమే అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా 6th రే వాళ్ళు. అది వేరే దేశం వాడు చాలా కష్టాల్లో అయిపోవాలి, మన దేశం వాడు చాలా బాగుండాలి, దాని గురించే వాడు బాంబులు కనుక్కుంటుంటాడు, దాని గురించే వాడు కష్టపడుతూ ఉంటాడు. అలాంటి భావములు కలిగి ఉండేటువంటిదంతా కూడా 6th రే యాక్టివిటీ. అంటే పక్క కుటుంబం ఏమైనా అయిపోయి లేదా మన సోదరుడే వాడు ఏమైనా అయిపోయి నేను బాగుండాలి, ఒక ఐడియలిస్టిక్ మైండ్ అనమాట. వాడు ఒక కష్టంలో పడ్డాడు, వాడిని కూడా మన సోదరుడిగా మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది పోతుంది వీడికి. వాడు తప్పు చేశాడు సార్, వాడి కష్టాలు వాడు ఇదయ్యాడు, మనం ఏం చెప్తాం దానికి అటువంటి భావం వీళ్ళు ఉంటుంది. దట్ ఈస్ ఆల్ ది ఐడియలిస్టిక్. వాడు ప్రేయర్ చేయడండి, మరి కష్టాలు రాక ఏమవుతాయంటే ఇప్పుడు ప్రేయర్ చేయలేదు కరెక్టే, నీ యందు ఒక ఉదార స్వభావం కలిగి ఉండాలి. వాడి ఇంటికి వెళ్ళి నువ్వు వాడు మంది అడిగితే వాడి ఇంటికి వెళ్ళి మంది ఇచ్చాడు, వాడి చేత ఒక ప్రేయర్ నువ్వు ఉచ్చరించుకుంటూ వాడి చేతిలో మందు పొట్లం పెట్టు, అది వాడిలో ప్రేయర్ చేద్దాం అంటే గుణంగా వాడిలో మారుతుందేమో. వాడు కూడా ఏదో రోజు ప్రేయర్ చేయాలి, వాడు కూడా కూర్చోవాలి, అటువంటి సాధన మనకు కలిగి ఉండాలి. కానీ వాడు ప్రేయర్ చేయలేదు కాబట్టి వాడు బాధపడుతున్నాడు సార్, మనం ఎన్నిసార్లు చెప్పాను సార్, అలాంటి భావం మనలో ఉందంటే వీఆర్ ఆల్ 6th రేస్, అది తెలుసుకోవాలి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సెల్ఫిష్ ఛానల్స్ అన్నారు దాన్ని. And that many of their wise and true discoveries in the realm of energy are today adapted to ends of love of self is equally true, but this is no way militates against the wonder of their achievements when the motive is transmuted from pure scientific interest to love of the divine revelation. Pure scientific interest to love of divine revelation. ఇక్కడ చేంజ్ మారింది, క్లాస్ మారింది, అది అర్థం చేసుకోవాలి. అప్పుడు 6th రే యాక్టివిటీ ఎందుకు పెట్టారనేటువంటి విషయం తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉండాల్సినటువంటి 7th రే యాక్టివిటీ, దీన్ని చక్కగా అవగాహన చేసుకోండి అన్నారు. దాని ఏమనంటే డివైన్ రేమ్ ఆఫ్ యాక్టివిటీ అన్నారు. సో డివినిటీ తోటి లింకప్ అయ్యేటువంటి సాధన అంటున్నది ప్రస్తుతం మానవుడికి ఇచ్చినటువంటి విధానం. అది తెలుసుకుని దాని విధంగా మానవుడు ట్యూనప్ అయిపోయి దాని విధంగా మానవుడు వెళ్ళడం అంటే డివైన్ రెవల్యూషన్ అన్నారు.
and where service to the race is the determining force, then we shall see the true white magic. Hence, therefore, the need to turn the mystic into the occultist and to train the modern aspirant in right motive, mind control, and brotherly love. Brotherly love ఉండాలి. మిస్టిక్ టు అక్కల్టిస్ట్ అని చెప్పారు. అదే మనకి లెటర్స్ ఆన్ అక్కల్ట్ మెడిటేషన్లో మనకి చెప్పారు. మిస్టిక్ వాడికి మెడిటేషన్ ఏమిటి? యూ షుడ్ బికమ్ అన్ ఓరి అక్కల్టిస్ట్. అక్కల్టిస్ట్కి ఏంటి మెడిటేషన్ అంటే? మిస్టిక్. అవన్నీ మనం అప్పుడు చదువుకున్నాం ఆ విషయాలు. అదే పాయింట్గా ఒక పాయింట్. బ్రదర్లీ లవ్ అంటున్నది ఉందన్నమాట. దాని గురించి ఇప్పుడు చెప్తూ, ది ఫాలోయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ టుడే ఈజ్ హార్మ్లెస్నెస్. ఐ స్పీక్ నాట్ ఆఫ్ నాన్ రెసిస్టెన్స్ బట్ ఆఫ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ విచ్ థింక్స్ నో ఈవిల్. అంటే వాడిని కొట్టకుండా కోపం వచ్చినా నేను అణుచుకుని ఇంటికి వచ్చేసానండి అన్నటువంటిది సరిపోతుందండి అని చెప్తున్నాను. వాడు నీకు అన్యాయం చేసినా ధీరతతో సహించుట అని చెప్పేశారు, కానీ అన్యాయాన్ని అణుచుకొని నువ్వు ఇంటికి రారా అని చెప్పలేదు. ఇక రెస్ట్రిక్షన్ అది కాదండి కావాల్సినటువంటిది. చక్కగా థింగ్స్ నో ఈవిల్. వాడు నీకు అంత అన్యాయం చేసిన వాడికి అన్యాయం జరగాలనేటువంటి భావం కూడా మనకు రాకూడదు. వెదవాళ్ళు వీళ్ళందరూ ఇంతేనండి, ఇద్దరు మోసగాళ్ళు, పురుగుని పడి చచ్చిపోతారండి వాళ్ళందరూ. వాడు పాపం వాడు పోతాడు. ఇలా వీడు అలా భావించడం కూడా సాధకుడికి పనికిరాదు. అన్యాయం చేస్తే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్ముతున్నావా లేదా? వాడు చూసుకుంటాడు. వాడు మనకి ఏది ఎలా జరగాలో వాడు నిర్ణయిస్తున్నాడు పైన ఉండి. దానికి మనం ట్యూనప్ అయిపోయి మనం జీవించడం మార్గం. కానీ వాడు ఎవడో మనకి ఏదో 100 రూపాయలు కొట్టేశాడు కదా అని వాడిని ఎడాపడా తిట్టేసేసి వాడిని అది ఇది చేసేద్దామంటే మనం సముద్రం గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇట్ ఇస్ అటర్ ఫూలిష్నెస్. He who thinks no evil and harms not is a citizen of God's world. ఎవడైతే వేరే వాడిని తిట్టడం, వేరే వాడి యాబ్సెన్స్ లో వాడి గురించి మాట్లాడడం ఇలాంటివి ఎవడైతే చేయడో వాడు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది సిటిజన్ ఆఫ్ గాడ్స్ వరల్డ్ అన్న. వాడు హీ సిటిజన్ ఆఫ్ గాడ్స్ వరల్డ్. మనందరం ఊరికే నామాలు పెట్టుకుని మనందరం మాస్టర్ భక్తులు అని అనుకుంటే మనం మోసం చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ నిజానికి మాస్టర్ గారు జీవించినటువంటి విధంగా ఎవడైతే జీవిస్తున్నాడో వాడే నిజమైనటువంటి వాడు. కొత్తగా ఈ రోజే మన మార్గంలో రావచ్చు, మనం ఇందులో పుట్టి పెరగచ్చు. కానీ మనం ప్రేయర్ అయిపోయిన తర్వాత వాడితో వీటితోటి మనం పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడేస్తుంటే మనం ఎంతవరకు మనం మాస్టర్ గారు శిక్షణ అని చెప్పుకోవడానికి అర్హులం. ఇలా దట్ ఇస్ ఆల్ 6th and 7th rays యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి చెప్తూ వెళ్తారు. ఇప్పుడు 6th ray యాక్టివిటీ అంటుంటుంది ఎలా ఉంటుందంటే, 6th ray foster to the vision, the 7th ray will materialize that which was vision. 6th ray will foster the vision. ఇలా ఉండాలని అనుకుంటాడు. 7th ray వాడు అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాడు 7th ray. 6th ray వాడు ఫోస్టర్ టు ది విజన్. 7th ray వాడు ఎలా ఉంటాడు? ఈ రెండింటికి డిఫరెన్సెస్ మీరు వీళ్ళైతే రాసుకునేటప్పుడు ఒక పక్కన 6th ray రాసుకోండి, ఒక పక్కన 7th ray రాసుకోండి, మధ్యలో ఒక గీత గీసుకోండి. అది వీళ్ళు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి కొన్ని విషయాలు మనకు చెప్తారు. The 6th ray foster to the vision, the 7th ray will materialize that which was vision. మెటీరియలైజ్ చేసేస్తారు. ఉదాహరణ ఒక ఇల్లు కట్టాలి ఉందండి, నాకు ఇల్లు కట్టాలి ఉందండి, ఎప్పటికైనా నేను చనిపోయే లోపు ఇల్లు కట్టాలని అదంతా 6th ray వాడు. 7th ray వాడు ఏమంటే ఇల్లు కట్టాలి అంటే ఏం చేయాలి సార్, ఏంటి విధానం ఏంటి చెప్పండి అంటే, ఏం లేదు నాయన, నువ్వు దానికి ఇల్లు కట్టాలంటే ఒక 10 లక్షలు కావాలి అంటే నెల ఓ 10 రూపాయలు నువ్వు దాచుకుంటూ రా. ఇలా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాచుకున్నట్టు నీ దగ్గర ఒక 100 రూపాయలు తారావు. ఆ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకుని బ్యాంక్ వాడిని అడిగితే వాడో 100 రూపాయలు ఇస్తాడు. ఈ రెండింటితోటి నువ్వు ఇల్లు కట్టచ్చు. ఓకే, అది ఇలా వేసుకుని స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు 7th ray వాడు. 6th ray వాడు ఇలా అనుకోవడంతో అలా ఉండిపోతుంటాడు అనమాట. అది తేడా. The 6th ray produced the mistake as its culminating type of aspirant. The 7th ray will develop the magician who works in the field of white magic. 6th ray వాడు produced mistake. వాడు మిస్టేక్ పర్సన్ గా తయారవుతారు ఇన్ ఇట్స్ కల్పనేటింగ్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్. సో సాధన చక్కగా ప్రేయర్ చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఇంతే వీడు సాధన. కానీ 7th ray వాడిది ఏమంటే హీ విల్ టర్న్ ఇంటూ ఏ వైట్ మెజిషియన్. వైట్ మెజిషియన్ వీడు తయారవుతాడు. అంటే ఏంటి, వాడు ఏదైతే సాధన అంటే వాడు తెలుసుకున్నాడో దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకుని తద్వారా వాడు పొందవలసినటువంటి స్థితిని వాడు పొందుతూ ముందుకు నడవడం 7th ray వాడి యొక్క యాక్టివిటీ. 6th ray వాడు ఏంటంటే కేవలం తెలుసుకోవడమే, నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటాడు 6th ray. 7th ray వాడు ఏంటంటే నాలెడ్జ్ని ప్రాక్టికాలిటీలోకి దింపుకొని వాడు జీవించేటువంటి వాడు 7th ray. The 6th ray as part of the evolutionary plan led to separations, to nationalism and to sectarianism due to the selective nature of the mind and its tendency to divide and separate.
Samudra will lead to fusion and synthesis fire. Its energy is of the type which blends spirit and mind. సముద్ర వాడు అంటే వాడిని వీడిని మనం ఏ రకంగా కలుపుకుందాం. వాడు వేరే మతం వాడండి, వాడు వేరే మతం వాడితో సంబంధం కాదు. ఉదాహరణ ఒక ఇల్లు కట్టాలి, మేస్త్రి పని చేయాలి. ఏ మతం వాడైనా సరే గోడని స్ట్రైట్ గా కట్టడం అంటుంది మార్గం, కానీ మన కులం వాడు మన మతం వాడి చేత కట్టించాలన్నటువంటి ఫూలిష్. అదంతా 6th వాడు. వాడు గోడ స్ట్రైట్ గా కడతాడు, వాడిని మేస్త్రిగా పెట్టుకో, అది ఇక్కడ కావాలంటాడు. సో మతాలకి వీటన్నిటికీ అతీతంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాడు దేశం, ఈ దేశం వాడా, ఆ దేశం వాడా, ఈ రాష్ట్రం వాడా, ఆ రాష్ట్రం వాడా, మన గురువుల మార్గంలో ఉన్నాడా, వేరే గురువుల మార్గం, మన ట్రస్ట్ వెళ్ళాడా, వేరే వాడిదా, ఇవన్నీ పక్క పట్టేసి వాడు ఒక మనిషి, మనం ఒక మనిషి. వాడికి మనకి ఎలా అయితే బాధ, కష్టము, సుఖము అంటుంది మనకుంది, వాడికి అది. ఇది కామన్. మన గురువుని ఎవరైనా తిట్టాడు అనుకోండి, మనకి ఎంత బాధ చేస్తుంది. మన గురువుని చిన్న చేసి మాట్లాడితే ఎంత బాధ చేస్తుంది. ఆ తప్పు వీడు చేయడు. ఆ గురువే ఎక్కువ అని అన్నాడు వేరేవాడి దగ్గరికి వెళ్ళి. మీరు ఒక గురువు మార్గంలో ఉన్నారు, మేము ఒక గురువు మార్గంలో ఉన్నాం అంటే, మీకు బాబా ఏంటో నాకు మాస్టర్ సివి అంటే, నేను మా బాబాకి దండం పెడతా, నేను మాస్టర్ సివికి దండం పెడతాను. అది వీడి మార్గం. వేరేవాడు ఎలా ఉంటాడు, కాదు నా గురువు అంటున్నదిగా ఉండేటువంటి వాడు 6th. ఎలా ఉన్నాడు ఎవల్యూషనరీ ప్లాన్లో లెడ్ టు సపరేషన్ టు నేషనలిజం. నా గురువు, నువ్వు మాస్టర్ సివి గారు దండం పెడితేనే నువ్వు హాల్లోకి రా, లేకపోతే నువ్వు హాల్లోకి రా, బయట కూర్చో అని మాట్లాడేవాడు 6th యాక్టివిటీ చెప్తాను. దీని గురించి ఇంకొన్ని వివరాలు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.